చాలామంది వారి ఆయుష్ కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు. అటువంటి వాళ్ళను మేము చూస్తున్నప్పుడు మా గుండె మండుతుంది తెలుసా నా ప్రియ దేవుని బిడ్డ. మా గుండెల్లో ఒక ఆవేదన, అరే ఎందుకు దేవుడు వీళ్ళకిచ్చిన ఆయుష్ కాలాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటున్నారు, దేవుడిచ్చిన జీవితాన్ని ఎందుకు వీళ్ళు పాడు చేసుకుంటున్నారు అయ్యో అన్న అనేక సార్లు మేము బాధపడుతూ ఉంటాం. అలాని వాళ్ళను చూస్తున్నప్పుడు మేము కూడా ఎందుకు దేవుని స్తుతించాలి అని మాత్రం మేము జీవించము నా ప్రియ దేవుని బిడ్డలారా. మా కళ్ళ ముందు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా, మా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా, నేను తీసుకున్న తీర్మానం ఒకటే, నా సంఘానికి కూడా నేను బోధించే బోధ కూడా ఒకటే. ఎవరు ఎలా ఉన్నా మనం మాత్రం దేవుని స్తుతిద్దాం, ఎవరు ఎలా ఉన్నా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. నవ్వే వాళ్ళు నవ్వని, ఏడ్చే వాళ్ళు ఏడవని, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేయని, హేళన చేసేవాళ్ళు హేళన చేయని, అవమానించేవాళ్ళు